Very good evening, ma. Good evening, sir. So, నిన్న yesterday class మనం ఏం డిస్కస్ చేసాం వన్స్ లుక్ అట్ గ్లాన్స్. సో మనం నిన్న సిలబస్ గురించి డిస్కస్ చేసాం. వాట్ ఆర్ ది కాన్సెప్ట్స్ అండ్ సబ్ కాన్సెప్ట్స్ in different units. So the banking theory and practices has contains uh, several concepts, which is belongs to the banking system. సో బ్యాంకింగ్ సిస్టమ్ సంబంధించి మనకి కొన్ని కాన్సెప్ట్స్ అది మన యూనిట్స్ రూపంలో మనం నేర్చుకుంటున్నాం. అండ్ ఆల్సో ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ టు అవర్ కెరీర్, to lead and to develop and to create opportunities or awareness and to acquire the knowledge regarding to the banking system. This is very much helpful to us and to sustain in our society. ఓకేనా. ఎస్పెషల్ ఇన్ ది బ్యాంకింగ్ సెక్టర్. సో బ్యాంకింగ్ సెక్టర్లో మనకి ఇవి నేర్చుకుంటే, ఈ కాన్సెప్ట్స్ నేర్చుకుంటే మనం బ్యాంకింగ్ సెక్టర్లో అవేర్నెస్ పెంచుకోవడం కానీ, అదేవిధంగా మనం టు క్రియేట్ ది ఆపర్చునిటీస్, సో మన అవకాశాలు కూడా సృష్టించుకోగలుగుతాం. సో అట్లా మనకి ప్రొఫెషనల్గా ఎదగడానికి కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో అది దీన్ని బిహైండ్ ది థీమ్ ఆఫ్ బ్యాంక్ బ్యాంకింగ్ సిస్టమ్. ఓకేనా. నెక్స్ట్ వచ్చి సిలబస్ గురించి నేర్చుకున్నారు కదా. మా సిలబస్ అంతా నోట్ డౌన్ చేసుకున్నారు కదా. సిలబస్ నోట్ డౌన్ చేసుకోండి. ఈరోజు వచ్చి వాట్ ఈస్ మెంట్ బై బ్యాంక్. బ్యాంక్ అంటే ఏంటి, బ్యాంక్ ఏం చేస్తుంది, ఓకేనా. వాటి ఫంక్షన్స్ ఏంటి, బ్యాంక్ ఏం విధులు నిర్వర్తిస్తుంది అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో కమర్షియల్ బ్యాంకింగ్. సో మనకి ఫస్ట్ యూనిట్ వచ్చి బ్యాంకింగ్ అంటే ఏంటి, ఓకేనా. దాంట్లో మనకి సార్ మీ వాయిస్ స్లోగా వస్తాను సార్. ఓకే. ఇప్పుడు ఓకేనా, ఇప్పుడు ఓకేనమ్మా. ఇప్పుడు కూడా ఒక్క రావట్లే ఉంది సార్. ఇప్పుడు కొంచెం పర్లేదు, బెటరేనా. ఇప్పుడు పర్లేదు సార్. ఓకే. సో బ్యాంక్ అంటే ఏంటి, బ్యాంక్ అనేది, బ్యాంకింగ్ అంటే అర్థం ఏంటి, సో బ్యాంకింగ్ నిర్వచనం, ఓకేనా. బ్యాంకింగ్ ఏమేం పని అంటే, ఇక్కడ మనకి కమర్షియల్ బ్యాంక్ ఇచ్చారు. ఫస్ట్ యూనిట్ అంతా మనకి కమర్షియల్ బ్యాంక్స్ ఉన్నాయి. సో కమర్షియల్ బ్యాంక్స్ గురించి మనం నేర్చుకున్నాం. అసలు బ్యాంకింగ్ అంటే ఏంటి. సో బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఇట్, వీ నో ది ఇన్ జనరల్ మీనింగ్. సో ఫస్ట్ మనకి బ్యాంకింగ్ అంటే ఏంటమ్మా, మన ఓన్ లాంగ్వేజెస్లో ఓన్ నాలెడ్జ్లో ఏంటి బ్యాంకింగ్ అంటే, ఎవరైనా ఎనీవన్ కెన్ సే, ఎవరైనా చెప్పగలుగుతారా బ్యాంకింగ్ అంటే ఏంటి, అసలు బ్యాంకులు ఏం చేస్తాయి, ఏం పని చేస్తాయి. సైలెంట్ ఈజ్ నాట్ ఆన్సర్. ప్రజల నుంచి అధిక మొత్తంలో డిపాజిట్లను సేకరిస్తాం సార్. వెరీ గుడ్. ఇంకా ఎస్, వెరీ గుడ్ పాయింట్. దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ మీనింగ్ కరెక్ట్. సో ఏంటంటే ప్రజల నుంచి మిగిలి ఉన్నటువంటి ఏదైతే ఉంటుందో మనీ, దాన్ని ఏమంటారంటే ద్రవ్యం అంటారు. సో ఆ ద్రవ్యాన్ని పొదుపు రూపంలో, సో ఇన్ టైప్ ఆఫ్ సేవింగ్స్, సో సేవింగ్స్ రూపంలో ఏం చేస్తారు ప్రజల దగ్గర ఉన్నటువంటి సొమ్ముని, ప్రజల దగ్గర ఉన్నటువంటి డబ్బుని డిపాజిట్ల రూపంలో బ్యాంకులు అనేటివి సేకరించబడతాయి. సో బ్యాంకులు సేకరించి దానికి ప్రతిఫలంగా వాళ్ళు ఏం చెల్లిస్తారు, బ్యాంకులు
బ్యాంకులు ప్రతిఫలంగా ఏం చెల్లిస్తారు? వడ్డీ. ఓకేనా? ప్రజల నుంచి పొదుపు రూపంలో డబ్బులను సేకరించి, ద్రవ్యాన్ని సేకరించి, ఆ ద్రవ్యాన్ని వేరే రంగాల వైపు, వేరే రంగాల వైపు మళ్లించి, అక్కడ పెట్టుబడి పెట్టడం గానీ, లేకపోతే ఆహ్, ఏదైనా బిజినెస్‌కి సంబంధించినటువంటి వ్యాపార సంస్థలకి రుణ సౌకర్యాలు కల్పించడం గానీ, రుణంగా ఇవ్వడం గానీ, సో, ఇలాంటివి చేస్తూ ఉంటాయి బ్యాంకులు. ఓకేనా? మన మన దగ్గర నుంచి ప్రజల నుంచి డబ్బులు కలెక్ట్ చేసుకొని, మనీ కలెక్ట్ చేసుకొని బ్యాంక్ దగ్గర బెట్టుకోదు. దట్ ద బ్యాంక్ డోంట్ హావ్ టు కీప్ ది ఆహ్, పీపుల్స్ మనీ. సో, దాన్నేం జేస్తారు? డైవర్స్టిచర్ జేస్తారు. సో, డైవర్స్టిచర్ జేసి దాన్నేం చేస్తారంటే డిఫరెంట్ సెక్టార్స్‌లోకి డైవర్స్ డైవర్స్ చేస్తారు. అంటే డైవర్స్టిచర్ అంటే మళ్లించడం. సో, ఆ నిధులన్నీ వివిధ రంగాల్లోకి మళ్లించడం జరుగుతుంది. సో, వాటిని సెక్యూరిటీస్ రూపంలో పెట్టడం గానీ, లేకపోతే వాటిని లోన్స్ రూపంలో ప్రొవైడ్ చేయడం, వ్యాపార సంస్థలకి రుణాల రూపంలో ఇవ్వడం గానీ, ఓకేనా? అట్లా బ్యాంకు ఎక్కడైతే లాభమొస్తుందో అక్కడ వ్యాపారం చేస్తుంది బ్యాంకు. సో, జనరల్‌గా బ్యాంకు ఎక్కడైతే లాభమొస్తుందో అక్కడ ప్రజల నుంచి సేకరించినటువంటి డిపాజిట్‌లని అక్కడ పెట్టుబడి పెట్టి, అక్కడ లాభాలను ఆర్జించి, తత్ఫలితంగా ప్రజలకి డిపాజిట్‌ల పైన ఇచ్చేటువంటి ప్రతిఫలాలను ఏమంటారంటే వడ్డీ అంటారు. ఓకేనా? సో, ఆ వడ్డీ మనకి సేవింగ్స్ పైన వస్తుంది ఇంట్రెస్టు. సో, సేవింగ్స్ పైన వచ్చేటువంటి ఇంట్రెస్ట్‌ని మనం వడ్డీ అని జెప్పి అంటాం. ఇక్కడ చూద్దాం. సో, బ్యాంకింగ్ అనేది ఒక విశిష్టమైనటువంటి వ్యాపారం. సో, ఇది ఒక చాలా సిగ్నిఫికెంట్ బిజినెస్. బ్యాంకింగ్ బిజినెస్. ఉత్పాదక సంస్థలు వస్తువులను ఉత్పత్తి చేసి, అమ్మి లాభాలను ఆర్జిస్తాయి. సో, జనరల్‌గా మనకి వ్యాపార సంస్థలు ఎలా ఉంటాయంటే వస్తువుల్ని ఉత్పత్తి చేస్తాయి. అంటే ప్రొడ్యూస్ చేస్తాయి. గూడ్స్ అండ్ సర్వీసెస్‌ని గూడ్స్‌ని ప్రొడ్యూస్ చేసి, వాటిని డిస్ట్రిబ్యూట్ చేసి మార్కెట్ సెగ్మెంట్స్‌కి డిస్ట్రిబ్యూట్ చేసి, తద్వారా వాటినమ్మి లాభాలను ఆర్జిస్తాయి. సో, అదే విధంగా ఇది వన్ టైప్ ఆఫ్ బిజినెస్. ఇది ఇట్ ఈస్ ప్యూర్‌లీ ఇట్ ఈస్ ప్యూర్‌లీ బిజినెస్. అది ట్రేడింగ్ బిజినెస్ అది. ఇక్కడ వ్యాపార సంస్థలు వస్తువులను కొని అమ్మి లాభాలను చేకూర్చుకుంటాయి. అదొకటి. కానీ బ్యాంకులు చేసేటువంటి వ్యాపారం సరుకు, ద్రవ్యం. బ్యాంకులు ఏం వ్యాపారం చేస్తున్నాయి ఇక్కడ? ద్రవ్యంతో వ్యాపారం చేస్తున్నాయి. అంటే డబ్బులతో వ్యాపారం చేస్తున్నాయి. ఓకేనా? ఇక్కడేం లేదు. జస్ట్ బ్యాంక్ అనేది మీడియేటర్‌గా ఉంటుంది. బ్యాంక్ ఈజ్ ఎ ఇంటర్మీడియర్. అంతే ఒక మధ్యవర్తిగా ఉంటుంది బ్యాంకు. ఏం చేస్తుంది? ప్రజల నుంచి ఎక్కడైతే డబ్బులు ఉంటుందో, మనీ ఉంటుందో అక్కడి నుంచి కలెక్ట్ చేసి డిపాజిట్స్ రూపంలో వాటిని డిఫరెంట్ సెక్టార్స్‌లోకి డైవర్ట్ చేయడం జరుగుతుందమ్మా. ఓకేనా? సో, అక్కడ డైవర్ట్ చేసి అక్కడొచ్చేటువంటి లాభాలని ఇక్కడ ఖాతాదారులు ఎవరైతే ఖాతాదారులు ఉంటారో, కస్టమర్స్ ఉంటారో వాళ్ళకి వడ్డీ రూపంలో చెల్లించడం జరుగుతది. సో, కాబట్టి పొదుపు చేసే వారి నుండి పొదుపు రూపంలో ఉన్నటువంటి ద్రవ్యాన్ని కొని అంటే వడ్డీ చెల్లించి చూడండి అది కూడా. అంటే ప్రజలు ఊరికే ఇచ్చేస్తారా బ్యాంకులకి? ఇప్పుడు ప్రజలకి ప్రజలు పీపుల్ ఏం చేస్తారంటే సొసైటీలో ఉన్నటువంటి పీపుల్స్ తన దగ్గర ఉన్నటువంటి డబ్బులు తీసుకుపోయేసి బ్యాంకులు ఊరికే ఇచ్చేస్తారా? ఇట్స్ ఎ కామన్ పాయింట్. మనకి ఇది సెన్స్ ఇది. మినిమమ్ సెన్స్. సో, మనం బ్యాంకులకి ఇచ్చేస్తామా డబ్బులు ఎత్తుకొని పోయి ఊరికేనే? డిపాజిట్‌ల రూపంలో పెట్టేస్తామా? ఏమ్మా? లేదు సార్. ఏం చేస్తాం? మన ప్రతిఫలంగా ఏం ఆశిస్తున్నాం? ఔట్‌కమ్. వడ్డీ సార్. వడ్డీ కదా! వెరీ గుడ్. సో, ఆ వడ్డీ మనకి ఆదాయంగా ఆదాయం రూపంలో వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మన దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని ఆహ్, బ్యాంకు బ్యాంకుల్లో మనం డిపాజిట్ చేయడం అనేది జరుగుతా ఉంది. ఓకేనా? సో, దాన్ని పెట్టుబడిగా అంటే ప్రజల నుంచి సేకరించినటువంటి ద్రవ్యాన్ని అంటే ఒక రకంగా కొనుక్కున్నట్టే. ద్రవ్యాన్ని ప్రజల నుంచి కొనుక్కుంటా ఉంది. ఏం చెల్లించి? వడ్డీ చెల్లించి. అంటే వడ్డీ చెల్లించి ప్రజల నుంచి కొనుక్కుంటా ఉంది ద్రవ్యాన్ని.
సో, అట్లా దాన్ని ఏం చేస్తుంది, ప్రజల నుంచి సేకరించినటువంటి మొత్తాన్ని సమీకరించి, దాన్ని ప్రొక్యూర్ చేసి, దాన్ని ప్రొక్యూర్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అంటారు. సో, దాన్నే ప్రొక్యూర్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అంటారు. అట్లా సేకరించినటువంటి పెట్టుబడిని ఏం చేస్తారు దాన్ని, సో, పెట్టుబడిగా ఉపయోగించే వారికి అమ్మటం. చూడండి, పెట్టుబడిగా ఉపయోగించే వారికి అమ్మటం అంటే రుణంగా ఇవ్వడం. సో, వడ్డీ, వసూలుపై పద్ధతి లాంటి ద్రవ్యంతో వ్యాపారం సాగించి లాభాలను ఆర్జించేటువంటి సంస్థలే బ్యాంకులు. సో, ఇట్స్ ఎ సింపుల్ క్వైట్ సింపుల్ సెంటెన్స్. ఏం లేదు మా, ఇట్లా ప్రజలకి ఏం తెలుస్తుంది, ప్రజల నుంచి ప్రజల దగ్గర ఉన్నటువంటి డబ్బులు ద్రవ్యాన్ని దాన్ని వడ్డీ వడ్డీ చెల్లించి, సో వాటిపై వడ్డీ చెల్లించి అట్లా సేకరించినటువంటి మా ద్రవ్యాన్ని దానిని పెట్టుబడిగా ఉపయోగించేటువంటి సంస్థలకు, అంటే పెట్టుబడిగా ఉపయోగించే వారికి బ్యాంకులో అమ్మటం అనేది జరుగుతుంది. అమ్మటం ఏ రూపంలో ఉంటుంది అంటే రుణం రూపంలో ఉంటుంది. సో లోన్స్ రూపంలో ఉంటాయి, క్రెడిట్ ఫెసిలిటీస్ రూపంలో ఉంటుంది, ఫైనాన్స్ రూపంలో ఉంటుంది. సో ఇట్లా మనకిచ్చి వాటి నుంచి ఏం చేస్తాం, వాటి నుంచి మనం ఏం చేస్తాము, ఇప్పుడు బ్యాంకులు వచ్చి నాకు రుణం ఇచ్చింది, ఓకేనా, మీ దగ్గర నుంచి మీరు వచ్చి పీపుల్ అనుకోండి, మీరు వచ్చి ప్రజలు, నే ఆహ్, ఎవరో సమ్మతను వచ్చి బ్యాంక్ అనుకున్నాం. సో, మీ దగ్గర నుంచి ఆ బ్యాంకు సేకరించి నాకేమిస్తది? రుణంగా ఇస్తది. సో, రుణంగా ఇస్తది. సో, రుణంగా ఇవ్వటం వల్ల నేనేం చెల్లిస్తాను? ఆ రుణాన్ని నేను తీసుకొని దాన్ని నేను ఒక వ్యాపారం పెట్టుకొని చేసుకుంటాను. సో, వ్యాపారంగా చేసుకుంటాను. అట్లా నేను బ్యాంక్ ఏ రూపంలో చెల్లిస్తాను తిరిగి? రుణం చెల్లిస్తాను. రుణం అనేది రుణంపై వడ్డీ బదులుగా రూపంలో. చెల్లించేదాన్ని ఏమంటాం? ఇప్పుడు ఒక రూ. 1,00,000 తీసుకున్నాను. ఒక రూ. 1,00,000 తీసుకొని బిజినెస్ చేస్తున్నాను. అట్లా నేను బ్యాంక్‌కి తిరిగి రూ. 1,00,000 చెల్లించాలా? రూ. 1,00,000కి అదనంగా మనం ఏదైనా చెల్లించాలా ప్రతిఫలంగా? అదనంగా చెల్లించాల్సొస్తుంది సార్. హ్మ్. అదనంగా చెల్లించాలి సార్. ఏం చెల్లించాలి అదనంగా? వడ్డీ. వెరీ గుడ్. ఇది పాయింట్. సో, వడ్డీ అనేది అదనంగా చెల్లిస్తాను. సో, సేమ్ సింపుల్ డిఫరెన్స్. నేను చెల్లించేటువంటి వడ్డీ మీకు పొదుపు రూపంలో, అంటే నేను చెల్లించేటువంటి వడ్డీ నీకు ఆదాయం అవుతా ఉంది. ఓకేనా? అంటే నా నుంచి వసూలు చేసినటువంటి వడ్డీ బ్యాంక్ ఏం చేస్తా ఉంది? మీకు ఆదాయం రూపంలో వడ్డీ అనేది ఇస్తా ఉంది. సో, ఈ విధంగా వ్యాపారం అనేది చేయబడడం జరుగుతా ఉంది. సో, వ్యాపారం అనేది చేయడం జరుగుతుంది. సో, దీన్నేమంటారంటే, ఈ విధంగా ప్రజల నుంచి ద్రవ్యాన్ని సేకరించి, డబ్బుల్ని సేకరించి, డిపాజిట్‌ల రూపంలో సేకరించి, అలా వచ్చినటువంటి డిపాజిట్‌లని అలా వచ్చినటువంటి డిపాజిట్‌లని ఆహ్, వ్యాపారం సాగించేటువంటి సంస్థలకి రుణాల రూపంలో ఇవ్వటం జరుగుతుంది. అట్లా రుణాల రూపంలో ఇచ్చేటువంటి మా వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకేనా? ఓకే సార్. ఓకే. సో, అట్లా రుణాల రూపంలో సేకరించి రుణాల రూపంలో ఎవరైతే వ్యాపార సంస్థలు ఉంటాయో వాటికి రుణాలు అనేది మంజూరు చేసి, తద్వారా ఆహ్, లాభాలను ఆర్జించేటువంటి సంస్థలే ఇక్కడ బ్యాంకులు అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. సో, ఇక్కడేంటంటే ఇక్కడ ఈడొకాయన ఆథర్ ఒకాయన ఉన్నాడు. ఆర్ఎస్ సేయర్స్. ఆర్ఎస్ సేయర్స్ ప్రకారం బ్యాంకులను ద్రవ్యంతో వ్యాపారం చేసేటువంటి సంస్థల్ని బ్యాంకులు అనేసని చెప్పి పేర్కొంటాడాయన. ఓకేనా? ఆర్ఎస్ సేయర్స్ ఏంటంటే బ్యాంకులను ద్రవ్యంతో వ్యాపారం చేసేటువంటి సంస్థలనే బ్యాంకులని చెప్పి అంటారు. బ్యాంకులు ఏం చేస్తాయి? ద్రవ్యంతో వ్యాపారం చేస్తాయి. సో, ఉన్నోడి దగ్గర నుంచి ఉన్నోడి దగ్గర నుంచి సేకరించి ఎవరైతే అవసరం ఉంటుందో ఆ అవసరం ఉన్నోడికి ఇస్తది. సో, ఇదేంటంటే జనరల్‌గా మనకి వడ్డీ బిజినెస్ అని చెప్పి అంటాం కదా! వడ్డీ వ్యాపారం. సో, అట్లా బ్యాంకులు చేస్తాయి. సో, అట్లా చేసేటువంటి వ్యాపారాన్ని బ్యాంకింగ్ అని చెప్పి అంటారు. సో, ద్రవ్యాన్ని ఒకరి నుండి మరొకరికి తరలించడం మాత్రమే బ్యాంకుల పని. అంటే ఏముంది, ప్రజల నుంచి సమీకరించి ఎవరికి ఎవరికి ఎవరికిస్తా ఉన్నారు? ఎవరికైతే అవసరం ఉంటుందో వ్యాపార సంస్థలకి
అలాంటి వ్యాపార సంస్థలకి ఇవ్వడం అనేది జరుగుతా ఉంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఉన్నోడి దగ్గర నుంచి లేనోడికి ఇస్తా ఉంది. ఓకేనా? ఉన్నోడి దగ్గర నుంచి లేనోడికి ఇస్తా ఉంది. అంటే అవసరం ఉన్నోడికి. లేనోడంటే అది వేరే. అది బీపీఎల్ కిందకెళ్ళిపోతుంది. బిలో పోవర్టీ లైన్ అది వేరు. ఎవరికైతే అవసరం ఉంటుందో వ్యాపార సంస్థలకి అలాంటి వాళ్ళకిచ్చి తద్వారా వడ్డీ అనేది వసూలు చేసి ఆ విధంగా ఆర్జించేటువంటి లాభాలని సంస్థలని మన బ్యాంకింగ్ సంస్థలని చెప్పొచ్చు. ఓకే అమ్మా! అర్థమైందా బ్యాంకింగ్ అంటే జనరల్‌గా? ఏమ్మా? ఎస్ సార్. ఓకే. రిమైనింగ్ మీకు రిమైనింగ్ పర్సన్స్ అర్థమైంది సార్. ఓకే. గుడ్. అర్థమైంది సార్. అర్థమైంది సార్. గుడ్. సో, ఇది మనకి బ్యాంకింగ్‌కి సంబంధించి ఓకేనా? సో, ఎప్పుడు గాని ఇక్కడ చూడండి ఇంకోటి ఇంపార్టెంట్ పాయింటు. సో, నిద్రాణంగా ఉన్నటువంటి పొదుపులను సమీకరించి ఉత్పాదక సంస్థలకు, వ్యక్తులకు రుణాలను మంజూరు చేసేటువంటి ప్రక్రియలో బ్యాంకులు ద్రవ్యాన్ని కూడా సృష్టిస్తాయి. చూడండి. సో, ఆర్‌బీఐ సో, ఏదైతే మనకి నిద్రాణంగా ఉన్నట్టు అంటే నిరుపయోగంగా ఉంటాయమ్మా. సో, నిరుపయోగంగా ఉన్నటువంటి పొదుపులు ఉంటాయి. సో, వాటిని అట్లా ఏం చేస్తారు? వాటిని సమీకరించి ప్రజల నుంచి ఉత్పాదక సంస్థలకు, వ్యక్తులకు ఏం చేస్తారు? ఉత్పాదక సంస్థలు అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్స్ వాటికి అదేవిధంగా ఇండివిజువల్స్‌కి లోన్స్ అనేటివి ప్రొవైడ్ చేసి సో, తద్వారా ఇక్కడ ద్రవ్యాన్ని అనేది బ్యాంకులు అనేది సృష్టిస్తున్నాయి. సో, ద్రవ్యాన్ని సృష్టించేటువంటి శక్తి ఉండటం వల్ల బ్యాంకులు ఉత్పత్తి, ధరల స్థాయిని కూడా ప్రభావితం చేయగలవు. చూడండి. సో, ఎందుకంటే మనకు భారతదేశంలో ఆర్‌బీఐ ఇట్ ఈస్ ఏ బ్యాంకర్స్ బ్యాంక్. ఓకేనా? ఆర్‌బీఐ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది మనకి బ్యాంకర్స్ బ్యాంక్ అని చెప్పుకోగలుగుతాం. ఎందుకంటే ఇప్పుడు మనం చూడండి మన దేశంలో ఇప్పుడు ఈ కరోనా పాండమిక్ సిట్యుయేషన్ వచ్చింది. సో, ఈ కరోనా పాండమిక్ సిట్యుయేషన్ రావడం వల్ల ఆటోమేటిక్‌గా బ్యాంకులు ఏం చేశాయంటే ఇక్కడ ప్రభావితం చేశాయి. అంటే సమాజాన్ని, ఆర్థిక అంశాలని, అంటే వ్యాపార రంగాన్ని, ఆర్థిక రంగాన్ని, సామాజిక రంగాన్ని. సో, టోటల్‌గా 3 సెక్టార్స్‌ని ఇక్కడ ఇన్‌ఫ్లూయెన్స్ చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎందుకు అంటే మనకి ఈ యొక్క కరోనా పాండమిక్ సిట్యుయేషన్ రావడం వల్ల ఆటోమేటిక్‌గా ఏమైంది టోటల్లీ వరల్డ్ వైడ్ ఏమైందంటే డెడ్‌లాక్ అయిపోయింది. సో, ఎక్కడ జనజీవన వ్యవస్థ అనేది అదేవిధంగా వాణిజ్య వ్యవస్థ, సామాజిక వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ ఏమైందంటే టోటల్‌గా కొలాప్స్ అయిపోయింది. కొలాప్స్ అంటే అయింది. బట్ మళ్ళేం చేశారంటే దాన్ని కంట్రోల్ చేయడం కోసం బ్యాంకులు ఏం చేశాయంటే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించాయి. మారిటోరియం పీరియడ్ ఇచ్చారు. మారిటోరియం పీరియడ్ బాగా వినుంటారు మీరు. ఈ వర్డ్ చాలా చాలా ఇంపార్టెంట్ మారిటోరియం పీరియడ్. ఎందుకు అంటే వాటిని మనం ఇప్పుడు తాత్కాలికంగా నిలుపుదల చేసేటువంటి పద్ధతినే మారిటోరియం పీరియడ్ అంటారు. ఓకేనా? సో, ఏంటంటే ఇప్పుడు ఆ టైంలో ప్రజలకి ఆదాయ స్థాయిలు లేవు. సో, ఆదాయ స్థాయిలు లేవు కాబట్టి వాళ్ళకి కట్టగలిగేటువంటి దే డోంట్ హ్యావ్ ఎబిలిటీ టు పే లోన్స్ అండ్ క్రెడిట్ ఫెసిలిటీస్ ఆన్ సంథింగ్. సో, ఏదైనా చెల్లించడానికి లోన్స్‌ని పే చేయడానికి కానీ, రీపే చేయడానికి కానీ, క్రెడిట్ ఫెసిలిటీస్‌ని రీపే చేయడానికి కానీ వాళ్ళ దగ్గర అంత సామర్థ్యం లేదు. ఎందుకంటే వాళ్ళకి దే డోంట్ హ్యావ్ ఎనీ వర్క్. సో, వాళ్ళకి వర్క్ లేదు, పని లేదు. పని లేదు కాబట్టి చెల్లించలేనటువంటి స్థితి ఏర్పడింది. సో, దానివల్ల ఏం చేశాయంటే బ్యాంకు కొంతవరకి ఒక 6 నెలలు, సంవత్సరం వరకు మనకి మారిటోరియం పీరియడ్ అనేది ఆప్షనల్‌గా ఇచ్చింది. సో, ఇట్లాంటివి సమాజాన్ని, ఆర్థిక అంశాన్ని, అంటే సొసైటీని ఓకేనా? సొసైటీని అదేవిధంగా ఎకనామిక్ సెక్టార్‌ని ఓకేనా? ఫినాన్షియల్ సెక్టార్‌ని అదేవిధంగా సోషల్ సెక్టార్‌ని, బిజినెస్ బిజినెస్ సెక్టార్‌ని, వ్యాపార రంగాన్ని. ఇట్లా 3 రంగాల్ని ప్రభావితం చేసేటువంటి శక్తి కలిగినటువంటి ఏకైక వ్యవస్థ ఏదైనా ఉంది అంటే అది బ్యాంకింగ్ వ్యవస్థ మాత్రమే. ఈవెన్ ఆల్సో ఇక్కడ నో వన్ కెన్ హ్యావ్ ఎనీ రైట్స్ టు ఇంపాక్ట్ ది సెక్టార్స్. సో, ఇక్కడ రంగాలని ప్రభావితం చేయడానికి ఎవరికీ ఇక్కడ హక్కులు లేవు. కానీ ఒక్కటి ఎక్సెప్ట్ బ్యాంకింగ్‌కి మాత్రమే ఆ యొక్క రైట్ అనేది ఉంది. ఓకేనా? సో, దానివల్ల మనకి బ్యాంక్ రేట్ తగ్గింది. సో, బ్యాంక్ రేటు, రివర్స్ రెపో రేట్ అంటారు, రివర్స్ రెపో రేట్ అంటారు, బ్యాంక్ రేట్ అంటారు. సో, వీటిని కొంతవరకు తగ్గించారు. ఆ తగ్గించడం వల్ల ఏమైంది అంటే వడ్డీ అనేది కూడా మనకి చాలా వరకి
పొదుపు పైన వడ్డీ గానీ, రుణాల పైన వడ్డీ గానీ కొంతవరకు తగ్గడం అనేది జరిగింది. సో, ఆటోమేటిక్‌గా ఏమొస్తాయి ధరలనేది అదుపులో ఉంటాయి. ద్రవ్యోల్బణం అనేది అదుపులో ఉంటుంది. సో, తద్వారా ప్రజలకి అందుబాటులో అనేది ఉంటుంది. సో, ఇది ఓవరాల్‌గా మీకు బ్రీఫ్‌గా బ్యాంకింగ్ పనితీరు ఇలా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ బ్యాంకింగ్ పుట్టుకమా? బ్యాంకింగ్ పుట్టుక అభివృద్ధి ఎప్పుడు జరిగింది అంటే, బ్యాంకింగ్ వ్యాపారం ప్రాచీన కాలం నుంచి ఏదో ఒక రూపంలో ఉంటూనే ఉంది. సో, మన దేశంలో వేద కాలంలోనే వెండి, బంగారు నాణాలను వినిమయం చేయడం. సో, చూడండి ఎప్పటినుంచో ఉంది మనకి ఆహ్, వ ఓల్డ్ అండ్ దాన్నేమంటంటే ఎర్లియర్ డేస్. సో, ఏ వైట్ ఫస్ట్ సెంచరీ నుంచే ఉంది మనకి. సో, ఫస్ట్ సెంచరీ నుంచే మనకి బ్యాంకింగ్ అనేది వచ్చింది. బట్ మనం దాన్నేమంటున్నాం అంటే సెంచరీలు పాస్ ఆన్ అవ్వడం వల్ల, శతాబ్దాలు గడవడం వల్ల మనకి దానికి బ్యాంకింగ్ వ్యాపారం అని చెప్పి అన్నాం. ఓకేనా? సో, అప్పుడే మనం ఏమైందంటే మన దేశంలో ఇక్కడ పాత కాలంలోనే మనకి ఏంటంటే వెండి, బంగారు నాణాలనే వినిమయం చేయడం. ఓకేనా? సో, మార్పిడి అంటారు. వినిమయం అంటే మార్పిడి. అప్పుడే జరిగేది. సో, వడ్డీకి వడ్డీ వడ్డీకి వడ్డీ లేకుండా అప్పులివ్వటం అమల్లో ఉండేవి. సో, చూడండి అప్పుడైతే వడ్డీ లేకుండా గూడా జస్ట్ అసలు మాత్రమే ఇచ్చేది. ఇంక అంటే అవసరంలో ఉండేవాడికి అవసరం, అవకాశం 2 చాలా ఇంపార్టెంట్. సో, అవసరం ఉన్నోడికి డబ్బులివ్వాలి. అది హ్మ్. అవకాశం. సో, ఇట్లా మనకి అప్పులివ్వడం అనేది అమల్లో ఉండేది. అదేవిధంగా ప్రాచీన కాలంలో ఉండే వ్యాపారంలో డిపాజిట్‌లను స్వీకరించడం, ద్రవ్యాన్ని వివిధ ప్రదేశాలకు తరలించడం కూడా జరిగేటివి. సో, క్రీస్తు పూర్వం ఆహ్, స్ 600 కాలంలో బాబాలిన్ దేశంలో బ్యాంకులు, బ్యాంక్ నోట్లు ఉండేవని చరిత్రకారులు కూడా చెప్తున్నారు. సో, చూడండి క్రీస్తు పూర్వం ఆహ్, బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ అంటారు. ఇది బిఫోర్ క్రైస్ట్ ఇది ఏడీ. బిఫోర్ క్రైస్ట్. సో, బిఫోర్ క్రైస్ట్ మనకి 600లో మనకి ఆ కాలంలో ఏంటంటే బాబిలిన్ అనేటువంటి ఒక దేశంలో బ్యాంకులు, బ్యాంక్ నోట్లు ఉండేవాళ్ళని కూడా మనకి హిస్టరీ ఆహ్, చరిత్రకారులు కూడా చెప్తారమ్మా. సో, అది అయితే బ్యాంకింగ్ అనేటువంటి పదం మధ్యయుగంలో మనకొచ్చింది. ఓకేనా? మధ్యయుగంలో వచ్చింది. సో, ఇటలీలో మీరు వెన్నిస్ బ్యాంక్ ప్రారంభించినప్పుడే మొట్టమొదటిసారిగా వాడుకలోకొచ్చింది. ఇట్ ఈస్ ఎ జనరల్ నాలెడ్జ్ క్వెషన్ ఇది. మనకి ఎక్కడ బ్యాంకు అంటే ప్రపంచంలో బ్యాంక్ ఎక్కడ పుట్టింది అంటే వెన్నిస్. వెన్నిస్ ఆఫ్ బ్యాంక్. ఇది జనరల్ నాలెడ్జ్ క్వెషన్ మీకు కాంపిటేటివ్‌కి కూడా చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. ఓకేనా? వరల్డ్‌లో మనకి ఎప్పుడు బ్యాంకు ఎక్కడ ఫంక్షనింగ్ జరిగింది అంటే ఫస్ట్ టైము వెన్నిస్. సో, వెన్నిస్‌లో మనకి ఫస్ట్ టైమ్ మనకి ఆ బ్యాంక్ అనేటువంటి ఒక సో, బ్యాంక్ అనేటువంటి వర్డ్ మనకి వెన్నిస్‌లో వచ్చిందమ్మా. సో, కాబట్టి ఎప్పుడంటే క్రీస్తు శకం. సో, 1157లో బ్యాంక్ ఆఫ్ వెన్నిస్. సో, బ్యాంక్ ఆఫ్ వెన్నిస్ ప్రభుత్వ రంగ సంస్థగా రూపొందింది. ఓకేనా? అర్థమవుతుందా మనం చెప్పేది మీకు? ఏమ్మా? మా? హలో! వస్తాను. అర్థమవుతుందా మనం చెప్పేది? అర్థమవుతోంది సార్. ఓకే. చూడండి ఎంత మనకి నాలెడ్జ్ ఉందో దీంట్లో. ఆ కాలంలోనే మనకి వ్యాపార పరంగా డిపాజిట్‌లను స్వీకరించేది కూడా జరిగింది. హ్మ్. సో, చూడండి. సో, మనకి మధ్యయుగంలో బ్యాంక్ ఆఫ్ వెన్నిస్ అనేది మనకి ఆహ్, పన పద 1100 క్రీస్తు శకం 1157లో మనకి వాడుకలోకొచ్చింది. అది కూడా ప్రభుత్వ రంగ సంస్థగా రూపొందించుకునింది. సో, ఒక గవర్నమెంట్ సెక్టార్ ఆర్గనైజేషన్‌గా ఒక గవర్నమెంట్ సెక్టార్ ఆర్గనైజేషన్‌గా మనకి బ్యాంక్ ఆఫ్ వెనిస్ అనేది రూపుదిద్దుకునింది. అప్పుడు ఇటలీలో ఎక్కువ భాగం జర్మనీలదే ఆధిపత్యం. క్రీస్తు శకం 1174లో వెనిస్ ప్రభుత్వం యుద్ధంలో తలమునకలై ఉన్నప్పుడు ద్రవ్యం అవసరమై ప్రజల నుండి వడ్డీకి అప్పుగా తీసుకునింది. ఇక్కడే స్టార్ట్ అయింది మనకి. ఎప్పుడైతే ఒక యుద్ధం అంటే ఒక వారు
డిక్లేర్ అవ్వడం వల్ల, ఒక వారు రావడం వల్ల అప్పుడు ఏమంటే, ఎందుకంటే వార్ జరిగేటప్పుడు మనకి ఎక్కువ మనీ అనేది అవసరం అవుతది. ఎందుకంటే వాడు చేయాలంటే, యుద్ధం చేయాలంటే ఊరికే అయిపోతున్నాం. ఎందుకంటే లాట్ ఆఫ్ ఎక్స్‌పెండిచర్. సో, లాట్ ఆఫ్ ఎక్స్‌పెండిచర్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది వార్, ఆహ్, ఇన్ ది వార్. సో, వార్ యుద్ధంలో చాలా ఎక్కువ అవుతది డబ్బులు. ఎందుకంటే వాళ్ళకి అవన్నీ వెల్‌ఫేర్ అవన్నీ ఉంటాయి. ఓకేనా? వెపన్స్ అవన్నీ కొనుక్కోవడానికి, అదే విధంగా వాళ్ళని హాస్పిటల్స్ ఇవన్నీ చాలా ఉంటాయి కాబట్టి, అప్పుడేం చేసిందంటే డబ్బులు అవసరమయ్యి, ద్రవ్యం అవసరమయ్యి, ప్రజల నుండి ఆ ప్రభుత్వం ఏం చేసింది అంటే, వెన్నిస్ ప్రభుత్వం ప్రజల నుండి వడ్డీ కప్పుగా తీసుకొని, అంటే వడ్డీకి వడ్డీ రూపంలో మీరు ఆహ్, హ్మ్. మీరు మీ దగ్గర ఉన్నటువంటి పొదుపులని మాకు అప్పుగా ఇస్తే, నేను మీకు వడ్డీ ఇస్తాము అని చెప్పి అప్పుడు గవర్నమెంటు చెప్పింది. సో, ఈ ఉమ్మడి ద్రవ్య నిధికి ఇటలీ భాషలో మాంటీ, మాంటీ అని పేరు పెట్టారు. సో, దీనికి జర్మన్ భాషలో పర్యాయం బ్యాంక్. చూడండి, ద్రవ్యానికి ద్రవ్య నిధికి ఏం చేశారంటే, ఈ ఉమ్మడి ద్రవ్య నిధికి మనకి ఇటలీ లాంగ్వేజ్‌లో మాంటీ. ఓకేనా? సో, మాంటీ అంటేనే మనకి యాక్చువల్‌గా మనీ అనేది అక్కడే స్టార్ట్ అయింది మనకి. ఓకేనా? నెక్స్ట్ దీనికి జర్మన్ భాషలో పర్యాయం ఏంటంటే బ్యాంక్. ఓకేనా? బ్యాంక్ అనేటువంటి ఒక బ్యాంక్ అనేది మనకు ఆరిజిన్ అయింది. సో, జర్మన్‌ల ఆధిపత్యం వల్ల ఈ పదం వాడుకలోకొచ్చింది. సో, చూడండి, ఇటలీ భాషలో దీన్ని బ్యాంకో అని అంటారు. సో, మనకిప్పుడు ఇటలీ భాషలో ఏమంటారంటే, ఇటాలియన్ లాంగ్వేజ్‌లో బ్యాంకో. సో, ఫ్రెంచ్ భాషలో ఇది బ్యాంకీ అయింది. సో, ఇటలీ లాంగ్వేజ్‌లో మనకి బ్యాంకో, కానీ ఫ్రెంచ్ లాంగ్వేజ్‌లో బ్యాంకీ. ఆ తరువాత ఇంగ్లీష్‌లోకి వచ్చే కొందికి బ్యాంకుగా మారింది. ఓకేనమ్మా. ఆహ్, ద నౌ ద వర్డ్ యాస్ బ్యాంక్ ఇన్ ఇంగ్లీష్, ఇన్ బ్రిటన్ లాంగ్వేజ్. సో, బ్రిటన్ లాంగ్వేజే మనకి ఇంగ్లీష్. సో, ఇట్ ఈస్ ఎ యూనివర్సల్ లాంగ్వేజ్. సో, మనకి యూనివర్సల్ లాంగ్వేజ్‌లో మనం ఏమంటున్నామంటే బ్యాంక్ అని చెప్పి అంటున్నాము. ఓకేనమ్మా. దిస్ ఈస్ ది బ్రీఫ్ అబౌట్ ది హిస్టరీ ఆఫ్ బ్యాంకింగ్. సో, బ్యాంకింగ్ పుట్టుక ఎక్కడ పుట్టింది? బ్యాంక్ అంటే ఏంటి? ఆ! ఎప్పుడు మనకి ప్రజల నుంచి వడ్డీ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? అప్పు ఎప్పుడైంది? మనీ అంటే ఏంటి? హ్మ్. అదేవిధంగా బ్యాంకు దేని నుంచి పుట్టింది? బ్యాంకో అంటే ఇటలీ భాషలో బ్యాంకో అంటారు. అది ఫ్రెంచ్ భాషలో బ్యాంకీ అయింది. తర్వాత ఆంగ్లంలో వచ్చే కొందికి, ఇంగ్లీష్‌లోకి వచ్చే కొందికి బ్యాంక్ అయింది. సో, ఈ విధంగా మనకి బ్యాంక్ అనేది పుట్టిందమ్మా. ఓకేనా? అర్థమైందమ్మా? అర్థమైంది సార్. అర్థమైంది సార్. ఓకే. ఇవన్నీ మీకు తర్వాత నేను లేటర్‌లో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది క్లాస్ సెషన్ ఐ విల్ షేర్ యూ అమ్మా. మీకు నేను షేర్ చేస్తాను. అప్పుడు చదువుకోండి. నెక్స్ట్ అదే విధంగా మనకి ఇక్కడ ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. సో, ప్రాచీన భారతదేశంలో కూడా వేదకాలం నుండే బ్యాంకింగ్ వ్యవస్థ అమల్లో ఉన్నట్టు మనుశాస్త్రం, లా ఆఫ్ మను అంటారు దాన్ని. లా ఆఫ్ మను అంటే ఆహ్, ఉన్నట్టు మను అంటే మనకి యాక్చువల్‌గా ఆడ మాంటే అన్నాం గదా! ద్రవ్యం అని. ఇక్కడ మన భారతదేశంలోకొస్తే వేదకాలంలోనే మనకి మను అనేటువంటి ఒక వ్యవస్థ ఉన్నట్టు, అప్పుడే మనకు అమల్లో ఉందని, బ్యాంకింగ్ వ్యవస్థ ఉందని మనకి న్యాయశాస్త్రంలో లా ఆఫ్ మను ద్వారా రుజువవుతా ఉంది. సో, లండన్‌లో బ్యాంకింగ్ 17వ శతాబ్దంలో కంసాలి అంటే మనకు బాగా తెలుసు. గోల్డ్ స్మిత్ అంటాం. ఓకేనా? అతనేం చేస్తారు? బంగారాన్ని, వెండిని గాని వాటిని తాపడం పెట్టి తయారు చేస్తారు. వాళ్ళనే మనం గోల్డ్ స్మిత్ అంటాం. సో, వారి నుండి ఆరంభమైందంట మనకి 17వ శతాబ్దంలో. సో, 17థ్ సెంచరీలోనే మనకి చూడండి ఎంత ఎంత డెవలప్‌మెంట్ అనేది వస్తా ఉందంటే, రెవల్యూషను వస్తూనే ఉంది. 17థ్ సెంచరీలో కూడా. సో, 17థ్ సెంచరీలో మనకి ఇంకొంచెం బాగా రెవల్యూషన్ వచ్చింది. గోల్డ్ స్మిత్ కంసాలి నుండి కూడా ఇది ఆరంభమైంది. సో, బ్యాంకింగ్ వ్యవస్థ అనేది. సో, 17వ శతాబ్దంలో ప్రజల వద్ద నుండి డబ్బును డిపాజిట్‌ల రూపంలో సేకరించేవారు. చూడండి, అక్కడ కూడా మనకి 17వ శతాబ్దంలో ద్రవ్యాన్ని డిపాజిట్‌ల రూపంలో సేకరించేవారని చెప్పి మనం చెప్తున్నారు. సో, మరికొందరు సరైన విధంగా డబ్బును మరియు విలువైనటువంటి వస్తువులను నిల్వ చేసేటువంటి సౌకర్యాలను స్థాపించి ప్రజలకు చూపి డిపాజిట్‌లను సేకరించేవారు. సో, ఇప్పుడు మనం ఏమంటున్నాం అంటే సేఫ్ లాకర్స్ అని చెప్పి అంటున్నాం. డిపాజిట్ లాకర్స్. మీకు బాగా ఐడియా ఉంటది. సేఫ్ లాకర్స్ అని చెప్పి అంటాం. ఇప్పుడు అప్పట్లోనే వచ్చింది చూడండి, 17వ శతాబ్దంలోనే ప్రజల వద్ద నుండి ద్రవ్యాన్ని డిపాజిట్ రూపంలో సేకరించేవాళ్ళు. ఓకే, బానే ఉంది. మరికొందరు ఏం చేస్తున్నారు? మరికొంద వ్యక్తులు
ఈ విధంగా సరైన విధంగా డబ్బును మరియు విలువైనటువంటి వస్తువులను వాల్యుబుల్ ఆర్నమెంట్స్ కానీ, వాల్యుబుల్ ఆహ్, థింగ్స్ కానీ, అదే విధంగా డబ్బులు గూడా గానీ, ఇట్లా నిల్వ చేసేటువంటి ఆహ్, సె ప్రిజర్వ్ చేసుకునేటువంటి సౌకర్యం గూడా ఫెసిలిటేట్ కూడా మనకి అప్పట్లోనే స స సేకరించినటువంటి సమాచారం ఉంది. చూడండి. ఇప్పుడే మనం ఏమంటున్నాం అంటే సేఫ్ లాకర్స్ అని చెప్పి అంటున్నాం. సేఫ్ లాకర్స్. సో, మన దగ్గర ఎంతైనా గోల్డ్ గాని ఇంట్లో పెడితే థెఫ్ట్ అయిపోతుంది. సో, మనకి ఇక్కడ రాబరీ జరిగే ఛాన్సెస్ ఉంది. అదే బ్యాంక్‌లో మనం ఏదైతే బ్యాంక్ మనకి చాలా ట్రస్ట్‌గా ఉంటుందో, చాలా బిలీవ్డ్‌గా ఉంటుందో, ఫెయిర్‌గా ఉంటుందో, చాలా ఈ విశ్వాసంగా ఉంటుందో, ఆ బ్యాంక్ వద్ద మనం డిపాజిట్ చేస్తాం. ఈవెన్ ఆల్సో అంతే కదమ్మా! మనం గూడా అట్లే కదా చేసేది. అవును సార్. సింపుల్ కామన్ సెన్స్ ఏముంది అంటే మనం ఇప్పుడు అంటే ఇప్పుడు ఇది ఒక అప్పట్లో ఇది ఆ ట్రెండ్ ఉండేది. ఇప్పుడు ఇలా ట్రెండ్ కొనసాగుతా ఉంది. ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా ఇంట్లో పెడితే దొంగతనం పోతుంది, థెఫ్ట్ అవుతుంది, రాబరీ జరుగుతది, దోచుకోపోతారు. అదే బ్యాంక్‌లో పెట్టేస్తే సేఫ్ లాకర్స్ మనకోటి ఇచ్చేస్తారు. సో, సేఫ్ లాకర్‌లో మనం ఏం చేస్తాం, మన దగ్గర ఉన్నటువంటి గోల్డ్స్ గాని, ఆర్నమెంట్స్ గాని, వాల్యుబుల్ థింగ్స్ గాని, మనీ గాని ఎత్తుకొని పోయేసి మన సేఫ్ లాకర్‌లో మనం పెట్టుకుంటాం. సో, పెట్టుకున్నప్పుడు అక్కడెక్కడ మనకి రాబరీస్ జరిగేదానికి స్కోప్ లేదు. సో, కాబట్టి మనకి సేఫ్ డిపాజిట్‌లో ఉంటుంది. సో, ఈ విధంగా ప్రజలకు డిపాజిట్‌ల రూపంలో ఈ విధంగా సేకరించేవారు. సో, సేఫ్ లాకర్స్, సేఫ్ డిపాజిట్స్. సో, ఇట్స్ వెరీ ఆహ్, 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 నైస్ థింగ్ ఇది. ఆ తర్వాత 1969 ప పంత్ 1694లో ఇంగ్లాండ్ దేశంలో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ప్రారంభించినప్పుడు ఆధునిక బ్యాంకింగ్‌కు అంకురార్పణ అనేది జరిగింది. సో, అక్కడే మనకు ఫౌండేషన్ పడింది. సో, 1694లో మనకి ఇంగ్లాండ్ కంట్రీలో బ్రిటన్ కంట్రీస్‌లో ఏమైందంటే అప్పుడే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ప్రారంభించినప్పుడే ఆధునిక బ్యాంకింగ్‌కు అంకురార్పణ జరిగిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అదే విధంగా క్రౌథర్ మహాశయుని ప్రకారం ఆధునిక బ్యాంకుల ఆవిర్భావం 3 మూలకాల నుండి జరిగిందని చెప్తున్నాడు ఆయన. సో, చూడండి క్రౌడర్ మహాశయ ఏం చెప్తున్నారంటే ఆయన బ్యాంకుల ఆవిర్భావం అనేది 3 రకాలుగా జరుగుతా ఉంది. ఒకటి మర్చెంట్ బ్యాంకర్స్, 2 స్వర్ణకారులు, గోల్డ్ స్మిత్స్, అదేవిధంగా వడ్డీ వ్యాపారులు. సో, మనీ లెండర్స్. సో, ఇక్కడ 3 రకాలొచ్చింది. మర్చెంట్ బ్యాంకర్స్. మర్చెంట్ అంటే వ్యాపారం. మీకందరికి తెలుసు. మర్చెంట్ అంటే వ్యాపారం అంటారు. వర్తకం అంటారు. ఓకేనా? మర్చెంట్ అంటే వర్తకులు. యాక్చువల్‌గా దాని మీనింగ్ వచ్చి మర్చెంట్ అంటే వర్తకులు అంటారు. మర్చెంట్ బ్యాంకర్స్. అదేవిధంగా గోల్డ్ స్మిత్స్. అదేవిధంగా మనీ లెండర్స్ అంటే వడ్డీ వ్యాపారులు. మనీ లెండర్స్ అంటాం వడ్డీ వ్యాపారులు. సో, చూడండి మర్చెంట్ బ్యాంకర్స్. మర్చెంట్ బ్యాంకర్స్ అంటే ఆహ్, మనం వర్తక బ్యాంకర్లు అని చెప్పి అంటున్నాం. సో, వీరు ప్రప్రథమంగా వర్తకులు. సో, వీళ్ళు ప్రప్రథమంగా వర్తకులు. సో, వీరు ఖాతాదారులు తమ దగ్గర నమ్మకంతో భద్రపరిచినటువంటి ద్రవ్యాన్ని సేకరించి వాటి విలువకు సమాన పత్రాలు ఇచ్చేవారు. సో, ప్రజలు ఈ పత్రాలను ఆమోదించేవారు. సో, ఖాతాదారులు సొమ్మును కూడా వీరు ఒక చోటు నుండి మరొక చోటుకి తరలించడంలో ఉపయోగపడేవారు. సో, ఆధునిక బ్యాంకింగ్ వ్యవస్థ రూపుదిద్దుకునేటువంటి సమయంలో మర్చెంట్ బ్యాంకర్లు మొదటి మెట్టుగా నిలబడి బ్యాంకింగ్ అభివృద్ధికి కృషి చేశారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో, ఏం చేశారు? వీరు ప్రథమంగా వీళ్ళు వర్తకులు. వీళ్ళేం చేశారంటే వీరు తమ ఖాతాదారుల వద్ద తమ ఖాతాదారుల తమ మీద నమ్మకంతో అంటే మా వర్తక బ్యాంకర్లు ఉన్నారు. మర్చెంట్ బ్యాంకర్స్ పైన నమ్మకంతో అట్లా ప్రజలేం చేశారంటే వాళ్ళ దగ్గర ద్రవ్యాన్ని, విలువైనటువంటి వస్తువుల్ని భద్రపరిచేవాళ్ళు. ఆ భద్రపరిచినందుకు గాను ఏం చేసేవారు అంటే సమానమైనటువంటి పత్రాలు అంటే సమానమైనటువంటి విలువైనటువంటి పత్రాలు సమాన విలువైనటువంటి పత్రాలు కూడా ఇచ్చేవారు. సో, ఎందుకంటే హామీ అదొక మనకి ఇండెమ్నిటీ టైప్ అది. ఓకేనా? మనకొక గ్యారంటీ టైపు. సో, ఆ గ్యారంటీ టైప్ వల్ల మనకేం జేస్తారు, ఇప్పుడు ప్రజలు అబ్బా! నేను పలానా బ్యాంక్ దగ్గర నేను డబ్బులు పెట్టాను, డిపాజిట్ చేశాను, గోల్డ్ పెట్టాను అని అంటారు. సో, పెట్టినప్పుడు ఒకవేళ రేపు లాస్ అయిందనుకో దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ బిలాంగింగ్స్. సో, మన వస్తువులకు వాళ్ళే బాధ్యులవుతారు కాబట్టి, సో, ఖచ్చితంగా అప్పుడే వాళ్ళు ఏం చేశారంటే గ్యారంటీ ఇవ్వడం అనేది జరిగింది. సో, దీన్ని అప్పుడున్నటువంటి ప్రజలు నమ్మారు. ఖాతాదారులు కూడా నమ్మారు. ఖాతాదారులు ఏం చేశారు, ఆ సొమ్మును కూడా ఒక చోటు నుంచి మరొక చోటికి తరలించడానికి కూడా వీళ్ళు మర్చెంట్ బ్యాంకర్లు అనేటువంటి వర్తక బ్యాంకర్లు ఉపయోగపడేవారు. సో, ఆధునిక బ్యాంకింగ్ వ్యవస్థ ఇప్పుడు ప్రెజెంట్ మోడ్రన్ బ్యాంకింగ్ సిస్టమ్ అనేది మనకి పురుడు పోసుకునేటువంటి సమయంలో మనకి మర్చెంట్ బ్యాంకర్లు
ఒక మొదటి మెట్టుగా నిలబడి బ్యాంకింగ్ వ్యవస్థకు, బ్యాంకింగ్ అభివృద్ధికి కృషి చేశారని మనం చెప్పుకోవచ్చు మనం. ఓకేనా? నెక్స్ట్ స్వర్ణకారులు. స్వర్ణకారులు అంటే గోల్డ్ స్మిత్స్. సో, వీళ్ళు తమ ఖాతాదారులకు సంబంధించిన విలువైనటువంటి బంగారు, వెండి ఆభరణాలను భద్రంగా దాచి వాటి విలువకు సమానమైనటువంటి రసీదులు ఇచ్చేవారు. సో, వీరు లండన్ బ్యాంకింగ్ వ్యవస్థను అభివృద్ధి చేయటంలో ప్రముఖ పాత్ర పోషించారని మనం చెప్పుకోవచ్చు. ఆ రోజుల్లో ద్రవ్యం అనగా బంగారం మరియు వెండి నాణేలు మాత్రమే. ప్రజల వద్ద నుండి దొంగల నుండి దొంగల నుండి రక్షణ కోసం డిపాజిట్ల రూపంలో దాచినటువంటి వెండి, బంగారం సొమ్ముతో వీరు లావాదేవీలు జరిపేవారు. చూడండి. వీళ్ళేం చేస్తారంటే స్వర్ణకారులు యాక్చువల్‌గా గోల్డ్ స్మిత్స్ ఎందుకంటే వీళ్ళు బంగారం అనేది తయారు చేస్తారు. మనం ఎందుకంటే వీళ్ళు ఉన్నటువంటి గోల్డ్‌ని కరిగిచ్చి దాన్ని కరిగిచ్చి ఏం చేస్తారంటే డిఫరెంట్ డిఫరెంట్ ఆహ్, యాంగ్ ఆహ్, డిజైన్స్‌లో మనకి తయారు చేస్తారు. వాడిని మనం గోల్డ్ స్మిత్ అంటాం. సో, వీళ్ళేం చేశారంటే తమ ఖాతాదారులకు సంబంధించినటువంటి విలువైనటువంటి బంగారం గానీ, వెండి ఆభరణాలు గానీ భద్రంగా వాళ్ళ దగ్గర దాచి భద్రంగా వాళ్ళ దగ్గర దాచి వాటి విలువకు సమానమైనటువంటి రసీదులు గూడా ఇచ్చేవారు. సేమ్ మర్చెంట్ బ్యాంకర్స్ ఎట్లా ఇదున్నారో వర్తక బ్యాంకర్లు ఇక్కడ కూడా స్వర్ణకారులు గూడా అంతే. సో, వాటిని భద్రంగా దాచి సమానమైనటువంటి రసీదులు కూడా ఇచ్చేవారు. సో, వీరు లండన్ బ్యాంకింగ్ వ్యవస్థను అభివృద్ధి చేయడంలో ప్రముఖ పాత్ర పోషించారని మనం చెప్పుకోవచ్చు. గోల్డ్ స్మిత్స్ కూడా బ్రిటన్ బ్యాంకింగ్ సిస్టమ్‌లో. సో, ఆ రోజుల్లో ద్రవ్యం అనగా బంగారం మరియు వెండి నాణాలు మాత్రమే ప్రజల వద్ద నుండి ఆహ్, సేకరించి వాటిని దొంగల నుండి రక్షణ పొందడం కోసం ఏం చేస్తా ఉంటిమి, అక్కడ ప్రజలు వాటిని స్వర్ణకారుల దగ్గర డిపాజిట్ల రూపంలో దాచి అదేవిధంగా బంగారం సొమ్ముతో వీరు వ్యాపార లావాదేవీలు కూడా జరిపేవారు. చూడండి, దొంగల నుండి రక్షణ కోసం డిపాజిట్ల రూపంలో ప్రజలు తమ వద్ద దాచినటువంటి వెండి గానీ, బంగారం గానీ అలాంటి వాటితో సొమ్ముతో వ్యాపార లావాదేవీలు జరిపేవారని చెప్పి మనం అంటున్నారు స్వర్ణకారులు. అర్థమవుతుందా మనం చెప్పేది? ఏమ్మా, నేను చెప్పేది అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. నెక్స్ట్ లాస్ట్ వన్ వడ్డీ వ్యాపారులు, మనీ లెండర్స్. సో, వీరు ఇప్పుడు మనకి ప్రజెంట్ సినారియో తీసుకుంటే వెరీ బ్యాడ్, టూ బ్యాడ్ అండ్ టూ వర్స్ట్ మనం చెప్పుకోవచ్చు. సో, వీరు వడ్డీ వ్యాపారులు ఏంటంటే మనకి ఇప్పుడేంటంటే నూటికి రూ. 10, నూటికి రూ. 50 నిండా అవసరం అంటే డిపెండ్ ఆన్ ది నీడ్ అవసరం పైన ఆధారపడి ఉంటుంది. సో, అవసరాని కోసం మనకు డబ్బులు కావాలి. ఏం చేస్తాం? వడ్డీ వ్యాపారుల దగ్గరికి వెళ్తాం. అయిన కాడికి వడ్డీ అంటే 100కి నూటికి రూ. 2 లేదంటే నూటికి ఆ కాలాలంతా పోయాయి. ఇప్పుడు నూటికి రూ. 10, నూటికి రూ. 50 వచ్చేసింది ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండ్. సో, ఏం చేస్తున్నారు వీళ్ళు? ప్రజల నుంచి బాగా దోచుకుంటున్నారు ప్రెజెంట్ సినారియో మనీ లెండర్స్. సో, బట్ ఎనీవే సమ్ డ్రాబ్యాక్స్ ఆర్ దేర్. వీరు ఏం చేస్తారంటే వీరు తమ వద్ద ఉన్నటువంటి మిగులు ద్రవ్యాన్ని వడ్డీపై ఇతరులకు అప్పులు ఇచ్చేవారు స్వర్ణకారులు. వీరు కానీ స్వర్ణకారులు కూడా కానీ అంటే గోల్డ్ స్మిత్స్. సో, తమ ఖాతాదారులు రోజు తమ వద్ద డిపాజిట్ల రూపంలో దాచేటువంటి సొమ్మును వారు విత్‌డ్రా చేసుకొని సొమ్మును కూడా పోల్చి చూడగా వారికి డిపాజిట్ల కంటే విత్‌డ్రా చేసేటువంటి సొమ్ము ఎక్కువ కాదని తేలింది. అప్పుడే ఇక్కడ స్టార్ట్ అయింది. సో, the main objective of every banking system, every bank is to collect deposits, is to దాన్ని ఏమంటారంటే to collect the deposits, to encourage the deposits and to discourage the withdrawals. This is the main aim and main motto of every bank. సో, ఏ బ్యాంక్ అయినా లక్ష్యం ఏంటి? ప్రజల నుంచి డిపాజిట్లు ఎక్కువ సేకరించాలి. అది ఎంకరేజ్ చేస్తారు. కానీ మీరు చూడండి, సింపుల్ సెన్స్ బ్యాంక్‌కి వెళ్ళినప్పుడు మనం విత్‌డ్రా అంటే మనల్ని దూరంగా పెడతారు. అంటే కొంచెం వెయిట్ చేయమని చెప్తారు. డిపాజిట్లు అయితే ఇమ్మీడియేట్‌గా కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్‌లో మన దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుంటారు. మీరు చూసారో లేదో? చూసారా ఎవరైనా? చూసారమ్మా? మీరు డిపాజిట్ కానీ విత్‌డ్రాల్ చేసేటప్పుడు కానీ వెళ్తుంటారు కదా బ్యాంక్‌కి. ప్రెజెంట్ ఇప్పుడు అలాగే ఉంది సార్. ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో అట్లా ఉంది. వాళ్ళు ఏంటంటే మెయిన్ మోటివ్ మీకు బ్యాంకింగ్ సిలబస్ కూడా ఒకటి వచ్చింది. మెయిన్ మోటివ్ ఆఫ్ ఎవ్రీ బ్యాంక్ టు ఎంకరేజ్ ది డిపాజిట్స్, టు డిస్కరేజ్ ది విత్‌డ్రాయల్స్. ఏంటంటే డిపాజిట్లు అంటే ఎంకరేజ్ చేస్తారు. ఓకేనా? విత్‌డ్రాయల్స్ అంటే డిస్కరేజ్ చేస్తారు.
సో, కాబట్టి ఈ విధంగా ఉంటుంది. సో, కాబట్టి వీటిని మనం పోల్చి చూస్తే విత్‌డ్రా సొమ్ము కంటే కూడా డిపాజిట్‌ల సొమ్ము ఎక్కువగా ఉందంట. చూడండి అది తెలుస్తా ఉంది. దాంతో వారు కొద్దిపాటి కనిష్ట నిల్వ మినిమమ్ బ్యాలెన్స్ అంటారు. వ్యాపారాన్ని నిర్వహించవచ్చునని అర్థం చేసుకొని ఆధునిక బ్యాంకింగ్ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ఈ స్వర్ణకారులే బ్యాంకర్‌లైనారు. వారి వద్ద నుండి మిగులు డిపాజిట్ల సొమ్మును ఎక్కువ వడ్డీకి రుణాల రూపంలో ఇతర వర్తకులకు అందజేయడం అనేది ప్రారంభించాడు. సో, ఇన్ ద పొజిషన్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ది వరల్డ్. సో, మనకి ప్రపంచంలో జరుగుతున్నది ఇదే ట్రెండు. ఇది ఎప్పుడో జరిగింది. ఇది ఎప్పుడో అప్పుడే మనకి ఫౌండేషన్ పడింది. బట్ దాని ఇంప్లిమెంటేషన్‌లో ఇప్పుడు వస్తున్నాయి. జస్ట్ పేరు మారుస్తున్నాం అంతేమా. ఇంక వేరే ఏం లేదు. మన దగ్గర బ్యాంకుల దగ్గర ఎక్కువ ఉండిందనుకోండి మినిమమ్ బ్యాలెన్స్ పెట్టుకొని మిగతా ఏదైతే ఎంతైతే ఉంటుందో ఆ మొత్తాన్ని ఏం చేస్తారు? క్రెడిట్ ఫెసిలిటీసో లేకపోతే లోన్స్ ఫెసిలిటీస్‌నో ఇచ్చేసి దానిపైన ఇంట్రెస్ట్ అనేది కాలిక్యులేట్ చేసుకొని అట్లా బ్యాంకింగ్ అనేది లాభాలనేవి సంపాదిస్తున్నాయి. ఓకేనా? చూడండి మనం వి అండర్‌స్టాండ్ ది పాయింట్. అర్థం చేసుకోవాలి ఇది. అర్థం చేసుకుంటే వి హావ్ సమ్ ఐడియా. సమ్ ఐడియా, సమ్ అవేర్ ఆన్ ది బ్యాంకింగ్ సిస్టమ్. ఎవరైనా అడిగితే బ్యాంకింగ్‌లో ఏంటి అనేదంటే మనం చెప్పగలగాలి. సో, మిగతా రేపొచ్చి మీకు రేపు కాన్సెప్ట్ చెప్తాను. మిగతా రిమైనింగు. దిస్ ఈస్ ది డీటెయిల్డ్ అబౌట్ ది హిస్టరీ ఆఫ్ బ్యాంకింగ్. అర్థమైందమ్మా ఇది? ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. ఏమ్మా? అర్థమైందా? అర్థమైంది సార్. అర్థమైంది సార్. ఎనీవన్ కెన్ ఆస్క్ యువర్ డౌట్స్. సార్ చెప్పండమ్మా. కాలేజ్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు సార్? అది మనకెందుకు ఓకేమ్మా. ఓకే, థ్యాంక్ యూ. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇంకా సెషన్ క్లోజ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. సార్ చెప్పమ్మా. సార్ ఈ సబ్జెక్ట్ మెటీరియల్ దొరుకుతుందా సార్? తీసుకుంటాను సార్. నేను ఇస్తానులే, నేను ప్రొవైడ్ చేస్తానులే. ఓకే సార్.